అన్నారు. కానీ తను ములుగుపోతలేరు, అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్నా. దాని తప్పితే నేను మంత్రిగా ఉండి అని నేను తప్పితే దాన్ని బట్టి ఏమనలే అధ్యక్ష ఇలా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే మనుషులు నిన్న కాక మొన్ననే పోయొచ్చినాము. కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం. కాబట్టి నన్ను తిరుగుతలేదంటే మరి నువ్వెంత తిరిగినావు నేనెంత తిరిగినావు ఒకసారి మీ ఏరియాకు నేను వస్తా, మా ఏరియాకు నువ్వు కూడా రా. ఎన్ని ఊర్లు నేను తిరిగినా నువ్వెన్ని ఊర్లు చూస్తావు. అట్లనే ఇంకొకటి సార్, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం. భూమి లేనటువంటి వాళ్ళు 20 రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక 60 కోట్లు 70 కోట్లు వేసినాము. మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి. మీరు వేయలేదు సిద్దిపేటలో కూడా వచ్చినాయి, చూసుకోమంటున్నా. సిద్దిపేటది కూడా ఉన్నది మా దగ్గర, లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా. కాబట్టి మీ హయాంలో 500 కోట్ల ఆసాంలకు రైతు బంద్ వేసారు, గుట్టలకేసారు, పుట్టలకేసారు. పేదోళ్ళ గురించి ఒక్కరోజున ఆలోచించి, పేదోళ్ళ గురించి ఒక్కరోజున ఆలోచించిరా? అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా పేదోళ్ళ గుడిసెలలో ఉండేటోళ్ళకి కరెంటు కూడా ఇస్తున్నాం. 500 భారం తగ్గించి 500కే దేశంలో ఎవరు ఇయ్యని విధంగా గ్యాస్ ఇస్తున్నాము. పేద బిడ్డలకే ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది. మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు. పైనుంచి మీరు తిరగట్లేదు. మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతాను. గౌరవనీయులు సోదరిమణి సీతక్క గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి మాట్లాడారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఈ బడ్జెట్లో 930 కోట్ల రూపాయలు బట్టి గారు పెట్టారు. 930 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడే మీరు చెప్పారు. 60 కోట్లు వేసినట్టున్నాము అన్నారు. పెట్టింది 930, ఇచ్చింది 60 కోట్లు. అంటే దాదాపు 870 కోట్ల రూపాయలు మీరు విడుదల చేయలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ సంవత్సరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎంత పెట్టారంటే కొత్త బడ్జెట్లో 600 కోట్లు పెట్టారు. అంటే దాదాపు 330 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కోత పెట్టారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు 1,02,00,000 మంది ఉన్నారు. 1,00,00,000 ఫస్ట్ ఫేజ్ అవుతుంది. నెక్స్ట్ జూన్లో సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఇస్తాం. కాబట్టి ఇప్పుడు కొన్ని ఇవ్వడం జరుగుతుంది. మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండడం, తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని వేరే ఉండడంతో ఆగినాయి. ఇప్పుడు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు కూడా మార్చి 31 వరకు మొదటి దఫా అన్ని కూడా క్లియర్ చేయబడుతుంది. అట్లనే మీరు 1 కోటి మందికి ఉపాధి హామీ కూలీలు ఉన్నారంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా కార్డ్స్ ఉన్నాయి. మీరు చూడండి, మేము మొత్తం లిస్ట్ అవుట్ చేసి భూమి లేని వాళ్ళకి ఇచ్చినాము. ఇంకొక డిమాండ్ కూడా ఉంది, ఎకరం ఉన్న వాళ్ళకు, అరెకరం ఉన్న వాళ్ళకు కూడా ఇందులో చేర్చాలని. అది భవిష్యత్తులో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పరిశీలిస్తాం. కానీ 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది అంటే 1 కోటి మందిలో 50,000 ఎత్తుకునేటోళ్ళు ఉన్నారు, 1,00,000 ఎత్తుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఉపాధి హామీ ఎండాకాలంలో మనం పని కల్పిస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది ఎండాకాలంలో చాలామంది పనులకు కూడా పోతూ ఉంటారు. కానీ రైతు భరోసా ఎత్తుకుంటా ఉన్నారు. దాని దృష్ట్యా మేము అది అందులో ఉన్న వాళ్ళని ఇందులో పెట్టలేదు. ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో. సీతక్క గారు 2 పాయింట్లకు నేను ఎక్కువ టైం తీసుకోను. ఒకటి, మీరు రాళ్లకు గుట్టలకు ఇచ్చారని పదే గౌరవ మంత్రి గారు చెప్పారు. నేనంటే రికవరీ చేయండి.
ఒకవేళ అట్లా రాళ్లకు గుట్టలకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ వివరాలు బయట పెట్టండి. నంబర్ 1 రికవరీ చేయండి. నంబర్ 2 అధ్యక్ష, క్విక్లీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనము కూలీకి ఇచ్చేది 12,000. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల్లో ప్రభుత్వ భూములు పంచినప్పుడు తాతలకు పంచితే పిల్లలకు వచ్చే వరకు 10 గుంటలు ఉంది అధ్యక్ష. 10 గుంటలు ఉన్న వాళ్ళకు ఎంత వస్తుంది అధ్యక్ష? రైతు భరోసా 3,000 రూపాయలు వస్తుంది. 10 గుంటలు ఉన్న పుణ్యానికి ఇవాళ 12,000 రూపాయలు వాళ్ళు నష్టపోతుండ్రు కదా. అందువల్ల 10 గుంటలున్నా, అరెకరం ఉన్నా, 30 ఎకరం ఉన్నా